కి స్వాగతం. నేను పావని. తాము కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫైర్ అయ్యారు. డియర్ రాహుల్ గాంధీ, ఈ ఫోటోను చూడండి. కాంగ్రెస్ కండువాలను ఢిల్లీలో మిమ్మల్ని కలిసిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను గుర్తుపెట్టారు. ఇప్పుడు వీరు తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు. దీన్ని అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కాదా? మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ల వాడకంపై సీఎం చంద్రబాబు చలోక్తులు విసిరారు. ఒకప్పుడు తాను ప్రతి ఒక్కరికి మొబైల్ అంటే నవ్వేవారని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య కాసేపైనా ఉంటారేమో గాని సెల్ ఫోన్ వదిలి ఉండలేకపోతున్నారంటూ టెలికాం విప్లవంపై అప్పటి పీఎం వాజ్పేయి మాత్రమే నా విజన్ అర్థం చేసుకున్నారని వేటు న్యూస్ కాంక్లేవ్ లో తెలిపారు. గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన మిరాయ్ ఇవాళ రిలీజ్ అవ్వగా మంచు విష్ణు విషెస్ తెలిపారు. దీనికి అనూహ్యంగా మంచు మనోజ్ రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మిరాయ్ జట్టు నుంచి కూడా మీకు థ్యాంక్స్ అని తెలిపారు. ఇలా ఇద్దరి సంభాషణతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వివిధ దేశాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులు, దేశాలు తమ నిజమైన మనోగతాన్ని అర్థం చేసుకునేంత వరకు సమస్యలు కొనసాగుతాయి. కరుణ చూపి భయాన్ని అధిగమిస్తే శత్రువులెవరూ ఉండరు. ఇండియా ఎదిగితే తమ పరిస్థితి ఏంటన్న అభద్రతతోనే ఇతర దేశాలు టారిఫ్స్ లాంటి సమస్యలు తెస్తాయి. నేను నుంచి మన అన్న మార్పు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు. పీఎం మోదీ ఈ నెల 13 నుంచి 15 వరకు 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మిజోరాం, మణిపూర్, అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్లలో 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 71,850 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు. బీహార్ లో మఖానా బోర్డు లాంచ్ చేస్తారు. బీహార్ లో 36,000 కోట్ల రూపాయలను, మిజోరాం లో 9,000 కోట్ల రూపాయలను, మణిపూర్ లో 8,500 కోట్ల రూపాయలను, అస్సాం లో 18,350 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కాసేపట్లో కోర్టులో బాంబు పేలుతుందంటూ మైల్ రావడంతో అక్కడున్న వారంతా బయటికి పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ డాగ్ స్క్వాడ్ తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఇంతవరకు ఫైనల్లో తలపడలేదు. ఇప్పటి వరకు 16 ఎడిషన్లు జరగ్గా ఈ 2 జట్లు ఒకేసారి ఫైనల్ చేరుకోలేదు. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, సెమీఫైనల్ వరకే తలపడ్డాయి. ఇరు జట్లు 19 సార్లు పోటీ పడగా 10 మ్యాచ్ల్లో భారత్, 6లో పాక్ గెలిచింది. మరో 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. మరి ఈసారైనా దాయాది జట్లు ఫైనల్లో పోటీ పడతాయా అని అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఐఫోన్ వాడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మరి ఈ ఫోన్ తో తమ స్టేటస్ మారిపోతుందని భ్రమపడుతుంటారు. ఇందుకోసం అప్పులు చేస్తుంటారు. ఇండియాలోని 4 ఐఫోన్లలో ఒకటి ఈఎంఐలో కొనుగోలు చేసిందే. అయితే ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోకుండా పేరెంట్స్ కు ఇబ్బంది పెట్టి అప్పులు చేసి కొనడం ఎంత వరకు సమంజసం? ఫోన్ కంటే అదే ఈఎంఐలో పేరెంట్స్ కు బంగారం కొనడం బెస్ట్ అని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది భారత్ లో జరిగిపోయే క్వాడ్ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్ లో ఢిల్లీలో క్యాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్ తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ నేతలు హాజరు కానున్నారు. రేపు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.